విశాఖలో ఏసీబీకి చిక్కిన నక్కా సురేష్ భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజనీర్ నక్కా సురేష్ ఈ నెల 9న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సురేష్ రిమాండ్లో ఉండగా అతని ఆస్తులపై దాడులు చేస్తోంది ఏసీబీ. తన మొహం కనిపించకుండా చేతులతో కప్పుకున్న ఇతనే నక్కా సురేష్ కు పెదగంట్యాడలో ఓ ఇల్లు, కాకినాడలో మరో ఇల్లు, దేశపాత్రునిపాలెం, కాకినాడలో ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. 17 లక్షల ఇన్సూరెన్స్ పాలసీతో పాటు 3 కార్లు, 2 బైక్లు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. విశాఖలో ఏసీబీకి చిక్కిన నక్కా సురేష్ భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజనీర్ నక్కా సురేష్ ఈ నెల 9న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కేడిన. ప్రస్తుతం సురేష్ రిమాండ్లో ఉండగా అతని ఆస్తులపై దాడులు చేస్తోంది ఏసీబీ. నక్కా సురేష్కు పెదగంట్యాడలో ఓ ఇల్లుంది, కాకినాడలో మరో ఇల్లుంది, దేశపాత్రునిపాలెం, కాకినాడలో ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. 17 లక్షల ఇన్సూరెన్స్ పాలసీతో పాటు 3 కార్లు, 2 బైక్లు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, విశాఖలో ఇలా అవినీతి తిమింగళాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ రోజు నక్కా సురేష్ మనం చూస్తున్నాం. ఇంకా ఇతని ఆస్తులపై ఎటువంటి సోదాలు జరిగాయి? ఎటువంటి వివరాలు? రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేటివ్ సొసైటీ డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజనీర్ నక్కా సురేష్ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇతను 9 లక్షల లంచం తీసుకుంటూ ఈ నెల 9న ఆల్రెడీ ఏసీబీ ట్రాప్ కి అడ్డంగా బుక్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే అతని ఆదాయానికి మించిన ఆస్తులపై కన్నేసిన ఏసీబీ అధికారులు ఈ మొత్తం ఈ 5-6 రోజుల పాటు కూపీ లాగారు. దీంతో ఈ తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా ఏకకాలంలో రంగంలోకి దిగారు. విశాఖలోని పెదగంటలోని ఆయన ఇల్లు, ఆయన కార్యాలయంతో పాటు మామ ఎన్జిఓస్ కాలనీలో ఉన్న మామ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. అలాగే కాకినాడ, విజయవాడలో కూడా, కాకినాడ, రాజమండ్రిలో కూడా ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతి పనికి ఒక రేటు చొప్పున ఆయన ఫిక్స్ చేసి భారీగా అవినీతి పాల్పడినట్టు డిపి నక్కా సురేష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు బయటకు తీశారు. విశాఖలో ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తో పాటు కోరుకొండలో మరో ఇంటి స్థలాన్ని, అలాగే రాజమండ్రిలో ఒక ఇంటి స్థలం, అలాగే మరో చోట ఇంటి స్థలాన్ని గుర్తించారు. అలాగే 71 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ఎస్బీబీ అధికారులు గుర్తించారు. అయితే దేశపాత్రునిపాలెంలోని ఆంధ్ర బ్యాంకు లాకర్ నుంచి 216 గ్రాముల బంగారం, అలాగే మరో 6 లక్షల నగదును ఏసీబీ అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. మరో 2 కార్లు, ఒక బైక్ ను కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రైట్ ఖాజా. మన విజువల్స్ చూడొచ్చు. ఇంజనీర్ నక్కా సురేష్ తన మొహం కనిపించకుండా చేతులతో కప్పుకుంటున్నాడు. విశాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం ఈ నక్కా సురేష్. ఇతని భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఇతను రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సురేష్ రిమాండ్లో ఉన్నాడు. అతని ఆస్తులపై దాడులు చేస్తోంది ఏసీబీ. నక్కా సురేష్కు పెదగంట్యాడలో ఓ పెద్ద ఇల్లుంది, కాకినాడలో మరో ఇల్లుంది, దేశపాత్రునిపాలెం, కాకినాడలో ఇళ్ల స్థలాలు కూడా గుర్తించారు. 17 లక్షల ఇన్సూరెన్స్ పాలసీతో పాటు 3 కార్లు, 2 బైక్లు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారించారు. ఇంకా ఏమేమి ఆస్తులున్నాయనేది కూడా వెలికి తీస్తున్నారు. ఇప్పటికీ కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ విశాఖ పెదగంట్యాడలోని నక్కా సురేష్ ఇల్లు, కార్యాలయంతో పాటు ఎన్జీఓస్ కాలనీలో అతని మామ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. అటు రాజమండ్రి, కాకినాడలోనూ నక్కా సురేష్ ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. ఈ నెల 9న ఓ ప్రైవేట్ స్కూలుకు విద్యుత్ ఫేజ్ మార్పు కోసం 9 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఈ అవినీతి తిమింగలం. మరో అధికారి శ్రీనివాస్ను కూడా ఆ సమయంలో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అనంతరం నక్కా ఆస్తులపై కన్నేసిన ఏసీబీ దేశపాత్రునిపాలెంలోని ఆంధ్ర బ్యాంక్లో లాకర్ ఉన్నట్టు గుర్తించారు.
లాకర్లో ఉన్న 216 గ్రాముల బంగారం, 6 లక్షల నగదును సీజ్ చేశారు. Honda Accent.